మొదటి పట్టణ పోలీసులు పట్టణంలోని ప్రకాష్ నగర్ అందుల ఉన్నత పాఠశాల వద్ద శనివారం మధ్యాహ్నం 1400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇరువురు బీటెక్ విద్యార్థులు, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు మొదటి పట్టణ సిఐ ఫిరోజ్ తెలిపారు. మండల పరిధిలోని ఒక కళాశాలలో 3వ సంవత్సరం బీటెక్ చదువుతున్న మన్యం జిల్లా పార్వతీపురం చెందిన సింహాచలం అలియాస్ వినోద్ గంజాయిని తీసుకువచ్చి మండలంలోని మరో కళాశాలలో 3వ సంవత్సరం బీటెక్ చదువుతున్న కృష్ణా జిల్లాకు చెందిన సాయినాథ్కు విక్రయిస్తుండేవాడు. ఈ నేపథ్యంలో సింహాచలంకు ఇన్స్టాలో గుంటూరుకు చెందిన జావేద్, రహంతుల్లా, అతావుల్లాలు పరిచయం అయ్యారు. ఈ ముగ్గురు కూడా సింహాచలం వద్ద నుండి గంజాయి కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. గంజాయి కొనుగోలు కోసం సింహాచలం వద్దకు పై నలుగురు రాగా ముందస్తు సమాచారంతో పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 1400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు సిఐ ఫిరోజ్ తెలిపారు. నర్సరాపేట 1 PS లిమిట్స్లో ప్రకాష్ నగర్ దగ్గర ఉన్నటువంటి బ్లైండ్ స్కూల్ దగ్గర కొంతమంది గంజాయి అమ్మటం మరియు గంజాయిని వాడకం చేస్తున్నారనే సమాచారం మీద మధ్యాహ్నం వెళ్ళి అక్కడికి రైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక 5గురిని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళల్లో మొదటి వ్యక్తి సింహాచలం అని చెప్పి, ఇతను NEC ఇంజనీరింగ్ కాలేజీలో 3rd ఇయర్ బీటెక్ చదువుతున్నాడు. ఇతని స్వగ్రామం పార్వతీపురం జిల్లా మన్యం జిల్లా దగ్గర. ఇతను మొన్న సెలవులకు వెళ్ళి వస్తా అక్కడి నుంచి గాంజా తీసుకొని వచ్చి ఇక్కడ గాంజా అలవాటు ఉన్నటువంటి అతని ఫ్రెండ్ సాయినాథ్ అని, ఇతను కూడా JNTU కాలేజీలో బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు. అతనికి మరియు ఇంకొక 3 పర్సన్స్ జావేద్, అతావలి అండ్ రహంతుల్లా, వీళ్ళు 3 గుంటూరులో వాళ్ళు. వీళ్ళందరికీ కూడా అమ్మటానికి అని చెప్పేసి అతను పిలవగా వీళ్ళందరూ బ్లైండ్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి బ్రహ్మంగారి గుడి దగ్గర ఉండగా మేము పోలీసు వాళ్ళు వెళ్ళి MRO గారి సమక్షంలో రైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా వీరి వద్ద నుంచి 1 కిలో 425 గ్రాముల గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈరోజు ఈ 5గురి మీద కేసుని రిజిస్టర్ చేయడం జరిగింది. వీళ్ళని ఫర్దర్గా దర్యాప్తు చేసి వీరి మీద రిమాండ్ కోసం అని చెప్పేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలందరికీ పోలీస్ శాఖ తరపు నుంచి మా విజ్ఞప్తి, ఎవరికైనా కానీ ఎక్కడైనా గాంజా దొరుకుతుందని కానీ, గాంజా గురించి ఎటువంటి సమాచారం ఉన్నా కానీ టోల్ ఫ్రీ నెంబర్ 1972కి కానీ, 112కి కానీ, 100కి కానీ మీరు కనుక సమాచారం ఇచ్చినట్లయితే మీ యొక్క వివరాలను గోప్యంగా ఉంచి ఎవరైతే ఈ నేరాలకు పాల్పడుతున్నారో అటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటానికి అవకాశం ఉంటుంది. ప్రజలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మిమ్మల్ని కోరుకుంటున్నాం.